ఘటనతో బాధపడుతున్నటువంటి కృష్ణుడు ఇక తన దశావతారాల్ని ముగించబోతున్నానని తెలుసుకొని ఒంటరిగా అరణ్యంలోని పిప్పల వృక్షం కింద పడుకున్నాడు. అప్పుడు జర అనే వేటగాని బాణం కృష్ణుని పాదానికి తగిలింది. జర కృష్ణుని వద్దకు వచ్చి తన పాదాలను జింక పాదాలుగా భావించి బాణం వేశానని తనని క్షమించమని విలపిస్తాడు. తన రామావతారంలో జర వాలి అనే ఒక వానరరాజు అని, ఆ అవతారంలో నిన్ను నేను చెట్టుచాటు నుండి వధించాను, ఆ కారణంగానే ఈ జన్మలో నా చావు నీ చేతిలో ఉందని చెప్పి తనని క్షమించి ప్రాణాలని వదులుతారు. ఇక్కడికి చేరుకున్న పాండవులు శ్రీకృష్ణుని అంత్యక్రియలు పూర్తి చేస్తారు. ఆ అంత్యక్రియల్లో కృష్ణుని దేహం మాత్రమే దహనమవుతుంది, కానీ ఆయన గుండె మాత్రం అలాగే కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాని అర్జునుడికి ఆకాశం నుంచి ఆకాశవాణి ప్రత్యక్షమై, కృష్ణుని గుండెకు అంతం లేదు, దానికి మరణం లేదు, దాన్ని తీసుకుని సముద్రంలో కలపమని చెప్తాడు. అలా సముద్రంలో కలిపిన గుండె సముద్రంలో కొట్టుకుంటూ వెళ్ళి ఒక చెట్టు కొయ్యకు అంటుకొని దాని లోపలికి వెళ్ళి అలా పూరిని చేరుతుంది.